నమస్కారం. నేను డాక్టర్ చెల్లిమల శ్రీనివాసరావు, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను, సర్దార్ పటేల్ దగ్గర నుంచి. ఈరోజు ఒక టాపిక్ ఏంటి అంటే మనం అర్షమూలలు గురించి మాట్లాడదాము. అంటే అర్షమూలలు అంటే మనం వాడుక భాషలో చూస్తుంటాం, పైల్స్ అంటుంటాం. అసలు ఈ పైల్స్ ఎవరికి వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా, దాన్ని ట్రీట్మెంట్ చేయడము, వీలైతే దాని ప్రికాషన్ ఏమన్నా చేయొచ్చు అని దాని గురించి మాట్లాడతాం. మీరు పైల్స్ అనేది చాలా కామన్గా వింటుంటాము, కానీ చాలామంది కామన్గా విన్నా చాలామంది చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో కానీ ఈవెన్ మగవాళ్ళలో కూడా. అంటే చాలా మోమాట పడి చెప్పకపోవడము, సరే చూద్దాము అనుకొని దాన్ని డిలే చేయటం వల్ల ఇంకా ఆ వ్యాధి ముదిరి చాలా కాంప్లికేషన్స్ అరైజ్ చేస్తుంటాం, మా క్లినికల్స్లో చూస్తుంటాం. సో మేము చెప్పేది అంటే ఇదేదో మీరు సిగ్గుపడి చెప్పకూడదు కాదు. ఇది ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మీకు ఆ ఇబ్బంది అవుతుంది, అసలు ప్రాపర్ మోషన్ అవ్వట్లేదు, లేకపోతే మీకు పైల్ మాస్ లాగా తగులుతుంది అన్నప్పుడే డాక్టర్తో డిస్కస్ చేయాలి. అయితే ఇది ఏంటి పైల్స్ అనేది ఎలా గుర్తించాలి డాక్టర్ గారు అంటే, ఎప్పుడైతే మనకి మోషన్ అనేది వారంలో 3 రోజుల కన్నా తక్కువ వెళ్తుంటారు, అంటే కాన్స్టిపేషన్ అంటాం, రోజు మోషన్ వెళ్ళరు, చాలా హార్డ్గా అవుతున్న వాళ్ళల్లో చిన్న బొడిపలాగా బయట తగులుతూ ఉంటుంది. మోషన్కి వెళ్ళి వాష్ చేసినప్పుడు చేతులకు తగులుతుంది. కొంతమందికి మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత బ్లీడింగ్ అంటే బ్లడ్ లాగా కనబడుతూ ఉంటుంది. కొంతమంది కూర్చున్న పెయిన్ఫుల్గా ఉంటుంది. అయితే వీటన్ని అండ్ ఎస్పెషల్లీ ఎవరికి వస్తుంది అంటే ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువగా చూస్తుంటాము. మగవాళ్ళలో ఎవరైతే ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేస్తారు, ట్రావెలింగ్ ఉంటారు, టైంకి ఫుడ్ తీసుకోరు, ఆర్ రూక్షత్వం అంటే ఎక్కువ ఆల్కహాల్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా బాడీని డ్రైగా ఉంచుతారంటే వాటర్ తక్కువ తీసుకున్న వాళ్ళలో మనం ఎక్కువ చూస్తుంటాం. కొన్నిసార్లు అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా చూస్తుంటాం. అయితే మరి దీన్ని గుర్తించడం ఎలా అంటే, నేను చెప్పేది ఎప్పుడైనా పైల్స్ అనేది జనరల్గా మాకు ఫస్ట్ చెప్పేది డాక్టర్ మోషన్ వెళ్తున్నప్పుడు పెయిన్ వస్తుంది అంటారు. ఎప్పుడైతే మనము కంటితో చూడకుండా, ఏ డాక్టర్ అయినా కానీ పైల్స్ చూడకుండా మనం అది పైల్స్ అని చెప్పలేము. ఎందుకు అంటే ఎప్పుడైతే మేము అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని 30% అవి పైల్స్ కాకుండా ఫిషర్స్ కానివ్వండి, ఫిస్టులా కూడా ఉంటుంది. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఫిస్టులా అనేది శస్త్రచికిత్స, అంటే అది లోపలికి ఫిస్టులా అనేది కూడా సేమ్ పైల్స్ లాగా యానల్ రీజన్లో వాపు వచ్చి పెయిన్ ఉంటుంది, కానీ ఇది ట్రాక్ ఓపెన్ అయ్యి అది లోపల వరకు వెళ్తూ ఉంటుంది. ఆ లోపల వరకు వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ కూడా పెరిగి చాలా కాంప్లికేషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ అది అబ్జర్వ్ చేయాలి. అంటే ఎప్పుడైతే యానల్ దగ్గర పెయిన్ అంటారో అది ఒక్క పైల్స్ అనే కాకుండా ఫిషర్ కూడా ఉండొచ్చు, అంటే చిట్లినట్టు అవ్వడము, ఫిస్టులా కూడా ఉంటుంది, కొన్నిసార్లు ఈ పైల్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మేము పేషెంట్ని అబ్జర్వ్ చేస్తామో క్లియర్గా తెలిసిపోతుంది. సో తెలిసినప్పుడు పైల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు బొడిపలాగా తెలిసి పేషెంట్ ముట్టుకుంటే పెయిన్ లాగా ఉండడము, కొన్నిసార్లు పస్ లాగా ఉండడం కూడా చూస్తూ ఉంటాం. మరి వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన టైంకి తినకపోవడము, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ చూస్తాం. వీటిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే బ్లీడింగ్ పైల్స్ అంటాము, ఇంకోటి నాన్ బ్లీడింగ్ పైల్స్. అంటే ఈ బ్లీడింగ్ పైల్స్ అనేవి మోషన్ వెళ్ళినప్పుడల్లా బ్లీడ్ అవుతుంటుంది, కొన్ని బ్లీడింగ్ అవ్వవు. అండ్ అలానే డ్రై పైల్స్, వెట్ పైల్స్ అంటాం, తడిగా ఉంటాయి, కొన్ని రఫ్గా హార్డ్గా ఉంటాయి. అలానే ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం, బయట కనబడేవి ఎక్స్టర్నల్ అంటాము, లోపల కూడా ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి. దాన్ని మనము ఎంఆర్ఐ కానీ ప్రోక్టోస్కోపీ కానీ వేసి తెలుస్తుంది. అయితే దీనికి కారణం మెయిన్గా చూసుకుంటే ఫుడ్తో పాటు మన లైఫ్ స్టైల్, అబ్సల్యూట్లీ ఎక్సర్సైజ్ లేకుండా చాలా మనము ఉండే వాళ్ళలో కూడా ఎక్కువ చూస్తుంటాం. మరి గుర్తించిన తర్వాత దీని ట్రీట్మెంట్ అంటే, మన బాడీలో ఎప్పుడైతే ఈ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్లో డ్రైగా అయిపోయిన మ్యూకస్, ఆ తడి లాంటిది ఎప్పుడైతే డ్రై అవుతుందో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయాలి. అంటే మన లివర్ కూడా సరిగ్గా ప్రాపర్గా బైల్ జ్యూస్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వీటికి మనము ఏదో స్ట్రాంగ్ మెడిసిన్స్ కాదు, తీసుకునే మెడిసినే ఆయుర్వేదంలో చెప్పబడినట్టు మనం మారేడు పండు అని చూస్తుంటాం, వీటిని పౌడర్ లాగా చేసుకొని తీసుకోవడం వల్ల ఈ ఇంటెస్టైన్స్లో జరిగే ఆ డ్రైనెస్ తగ్గుతుంది. అలానే మేము అడ్వైస్ చేసే ఆయుర్వేదంలో చెప్పేది కాంచనార గుగ్గులు అని కానివ్వండి, అభయారిష్ట, ఇవన్నీ ఈ డైజెస్టివ్ ప్రాసెస్ ఏదైతే దెబ్బతింటుందో దాన్ని కరెక్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళకి ఇంకొక అడ్వైస్ ఏం చెప్తాం, ఎక్కువసేపు కూర్చోకపోవడం కానివ్వండి, కూర్చున్న కుషన్ లాంటి దాని మీద కూర్చోవడము, అండ్ కొంచెం మధ్యలో నడవడం, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఆ యానల్ రీజన్లో ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గడం వల్ల అక్కడ హీల్ అయ్యే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అలానే కొన్నిసార్లు చాలా ఇచ్చింగ్ కూడా ఉంటుంది. డాక్టర్ పెయిన్ ఉంది అన్నప్పుడు ఏంటంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ 3 కలిసిన పౌడర్ని ఒక 1 లీటర్ టబ్ వాటర్లో వేసి కూర్చోవడం వల్ల ఇమీడియట్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలానే లోపలికి ఇచ్చే మందుల వల్ల ఈ ఇంటెస్టైన్స్లో ఆ వాపు తగ్గే గుణాలు అన్నీ ఆయుర్వేదంలో ఉంటాయి. ఇవి చేస్తూ వాళ్ళు టైంకి ఫుడ్ తీసుకుంటూ రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తే పైల్స్ మనం అక్కడే కంట్రోల్ చేయగలుగుతాం, తగ్గిపోతుంది కూడా.
బట్ మళ్ళీ రాదా అంటే ఎప్పుడైతే లైఫ్ స్టైల్ దెబ్బతింటుందో మళ్ళీ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి మనం రెగ్యులర్గా మేము ఏం చెప్తాము, మనం తీసుకునే ఫుడ్లో కూడా ఈ పైత్యాన్ని పెంచేవి, అంటే ఎక్కువ హాట్ అండ్ పంజెంట్, అంటే ఈ పచ్చళ్ళు లాంటివి కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి కాకుండా సాత్విక డైట్, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, ఆకుకూరలు కానివ్వండి, మనం తీసుకునే ఫ్రూట్స్, అండ్ మెయిన్గా ఫ్రూట్స్ అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ అంటాం. వీళ్ళకి ఎవరైతే ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళని రోజు ఏదో ఒక ఫ్రూట్ అనేది వాళ్ళ డైట్లో ఉండేటట్టు కంపల్సరీ మేము అడ్వైస్ చేస్తుంటాం. ఎందుకంటే ఎంత ఫైబర్ రిచ్ ఫుడ్ ఉన్నప్పుడు మోషన్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి, అండ్ ఇంటెస్టైన్ గట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, దాని మెటబాలిజం కూడా కరెక్ట్గా ఉంటుంది. అలానే ఎక్కువసేపు ప్రయాణాలు చేసే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని తగ్గించుకొని మధ్యలో కాస్త వాకింగ్ లాంటివి చేసుకుంటే కూడా యానల్ ప్రెషర్ తగ్గి అక్కడ హీలింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ తీసుకునే ఫ్రూట్స్లలో కూడా జామకాయ లాంటిది కానివ్వండి, పోమ్గ్రెనేట్ కానివ్వండి, అరటిపండు, ఇలాంటివి సెలెక్టెడ్ ఫ్రూట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే మీకు ఇబ్బంది అవుతుంది, అంటే బయట ఫుడ్ తిన్నప్పుడు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు చాలా ఇబ్బంది అయినప్పుడు, దానికి సింపుల్గా దివ్యౌషధం ఏంటంటే ఒక 1-2 days తక్రం, అంటే మజ్జిగ, బాగా చిలికిన మజ్జిగను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఔషధంలాగా తీసుకోగలిగితే ఈ వ్యాధి అక్కడితోనే ఆగిపోతుంది, మరి ప్రొసీడ్ అవ్వకుండా. అలానే బాగా వేడి చేసినప్పుడు ధనియాల్ని కొంచెం నీళ్ళల్లో మరగబెట్టుకొని తాగడం వల్ల కూడా పైత్యం అనేది పెరగదు. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను నా పర్సనల్గా కలవచ్చు, లేదంటే మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చండి. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.